భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు నరసాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి నరసాపూర్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈరోజు నరసాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బరకుంట నరేందర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలు సమర్పించి అదేవిధంగా అక్కడ నివాళులను అర్పించడం జరిగింది. వారితో పాటు పలువురు అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు పేద మధ్యతరగతి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానుభావుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారని, అదేవిధంగా ప్రతి పేదవాడికి ఓటు హక్కును ఇచ్చి ఈ దేశంలోనే సమానత్వాన్ని చాటినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మహారాజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ప్రతి ఒక్కరు ఓటును సరైన వ్యక్తి కోసం వాడుకొని వారికి ఎన్నుకోవాలని సూచించడం జరిగింది. వారితో పాటు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కూడా ప్రతి ఒక్కరూ కొనసాగిస్తూ ఈ సమాజంలో అందరూ ముందుకెళ్లాలని అక్కడ సూచించడం జరిగింది. వారితో పాటు పలువురు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి అందరికీ జై భీమ్. జై భీమ్. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ఏకధాటిగా ఉండి సమానత్వపు హక్కులను, సమానత్వంను, అదేవిధంగా రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారికి జై భీమ్. ఈరోజు మనం జరుపుకునేటువంటి మహత్తరమైనటువంటి వర్ధంతిని ప్రతి మన భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఇటువంటి కార్యక్రమంను విజయవంతంగా చేస్తున్నారు. మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఒక ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది. అది కత్తి కంటే పదునైనదిగా మనం చెప్పవచ్చు. కత్తి ఎంత పదునుగా ఉంటుందో దానికంటే పదునైనటువంటి మన ఓటు హక్కు అని చెప్పేసి మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వారు మన దళితులను ఎవరిని కూడా మన దగ్గరికి రాకుండా అంటరాని వారిగా మనల్ని చూపడం ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి దాని గురించి మనకు పోరాటం చేయడం. ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరిగాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పూనా ఒప్పందం ఇది మన లోపల ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈ పూనా ఒప్పందం గురించి చర్చనీయ అంశంగా మారింది. ఎందుకంటే పూనా ఒప్పందం అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ఈ దళితులకు ఏమైంది అంటే గాంధీజీ గారికి రౌండ్ టేబుల్ సమావేశంలో మన అంబేద్కర్ గారు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు కావాలి మా దళితులకు అని చెప్పేసి అంటే ఆ దళితులను వాళ్ళను అవమానపరిచినట్టుగా గాంధీజీ గారు నిరవడ జైల్లో ఉన్న అక్కడ నిరాహార దీక్ష చేశారు. ఎందుకంటే వీళ్ళకు రాజ్యాధికారం ఇస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు, మనల్ని ఆధిపత్యం చెల్లించకుండా ఉంటారు, మనల్ని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ విధంగా చూడడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి అవమానాలు జరగకుండా ఉండాలి అంటే మనం అందరం కూడా మన ఉన్నటువంటి దళిత వర్గాలన్నీ కూడా అందరం కలిసి ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతున్నాము. దళితుల్లో ఉన్నటువంటి ఉపవర్గాలు ఉన్నాయి. ఉపవర్గాలు కాకుండా ఇది ఏది అంటే అందరూ కూడా మన ఎస్సీ బాల మాదిగ అని కాకుండా మేమంతా కూడా బౌద్ధిస్తాము అని చెప్పేసి మనం చెప్పాలి. ఈ విధంగా చెప్పినట్టయితే మనం అందరం కూడా ఏకమవుతాము. ఈ ఏకతతో పాటు అందరం కూడా ఏకంగా ఉండి మనం ఏది సాధించాలనుకున్నా కానీ మనం సాధిస్తామని కోరుకుంటాను. జై భీమ్.